ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోర్స్ కష్టంగానే ఉండుంటుంది. ఇంత ఖరీదైన కార్లో ఇంత చౌక జాబ్ కోసం టైంకి రిపోర్ట్ చేయటం, అంతేనా మిస్టర్స్ రేఖా సూర్యవంశీ? కానీ మాకు దీంతో ఏం ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళండి, హాయిగా మీ రిచ్ హస్బెండ్తో లగ్జరీ కార్లో రొమాన్స్ చేసుకోండి. కానీ మీ భర్త డబ్బుతో బోట్ టైం అండ్ నా పరువుని పణంగా పెట్టి కాదు. లేదు సార్, అలాంటిదేం లేదు సార్. నాకు సంజాయిషి చెప్పుకోవడానికి ఒక అవకాశం అని ఇవ్వండి. సంజాయిషి చెప్పే టైం వెళ్ళిపోయింది రేఖ. మన మాటలు న్యూస్ ఛానల్స్ తలుపులు ఇక నీకు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఇప్పుడు నాకు నిజంగానే అనిపిస్తుంది నీకు జాబ్ దక్కకపోవడానికి కారణం నేను లాంగ్ రూట్ తీసుకోవడం అని. నాకు అసలు అర్థం కావట్లేదు, నువ్వు తెలివైన దానివా లేక వెర్రి దానివా? నువ్వు చాలా తెలివిగా మొదటి వంట పేరుతో మోతిచూరు లడ్డూలు తినిపించేశావు. అండ్ నువ్వు ఎంత స్టూపిడ్ అంటే నేను రాఘవ్ సూర్యవంశీ నిన్ను ఇక్కడ డ్రాప్ చేయడానికి నా టైం వేస్ట్ చేసుకుంటాను అనుకున్నావా? నిజానికి నేను నిన్ను ఒక్క సెకండ్ కూడా నా పక్కన సహించలేను. అంటే మీరు కావాలని లేటుగా తీసుకొచ్చారా? నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదనా? ఇప్పుడు నువ్వు తెలివైన దానివి అనిపించుకున్నావు. ఎందుకు ఇలా చేశారు మీరు? మీరే స్వయంగా ఈ జాబ్ ఇంటర్వ్యూ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు కదా, మీరే పర్మిషన్ ఇచ్చారు కదా, నేను వెళ్ళొచ్చు అన్నారు కదా మీరు. బాధగా ఉందా? నువ్వు బాధపడ్డం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ఏంటి? నువ్వేమనుకున్నావు? నీ గేమ్స్ నాకు అర్థం కావనుకున్నావా? నువ్వు ఆ మొదటి వంట పేరుతో నాకు మోతిచూరు లడ్డూలు తినిపించావు. నాకేంటి తెలిసిపోదనుకున్నావా ఎలా ఎవరి సహాయంతో అవి చేశావు? కానీ ఏం చేస్తాం రేఖా సూర్యవంశీ, నాకు అన్నీ తెలుసు. మిసెస్ నర్మదా గారు, కానీ ఓన్లీ వన్ థింగ్, నేను నీకు చెప్పింది ఒకే ఒక విషయం, కానీ నువ్వు అది కూడా చేయలేకపోయావు. నువ్వు నీ అసలు రంగు చూపించావు కదా, నీ గేమ్స్ బయటపడిపోయాయి. సో మిసెస్ రేఖా సూర్యవంశీ, ఇక గేమ్స్ నేను ఆడతాను, నువ్వు జస్ట్ చూస్తూ ఉండు నేను నీ విషయంలో ఏమేం చేస్తాను.